ప్రైజ్ ది లార్డ్. యేసు నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారండి? యూ ఆర్ గోయింగ్ టు షైన్. దేవుడు మిమ్మల్ని వెలిగించడానికి దేవుడు కోరుకుంటూ ఈరోజు ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేము నందు దావీదునకు దీపంగా అతన్ని ఉండనిచ్చెను. దేవుడు దావీదుని ఒక దీపంగా నిలబెట్టి ఉన్నాడంట. ఎవరి కొరకు అంటే ఆయన కుటుంబం కొరకు, ఆయన కుమారుల కొరకు, అలాగే యెరూషలేము కొరకు, ఇజ్రాయెల్ ప్రజలందరి కొరకు దేవుడు దావీదుని ఒక దీపంగా నిలబెట్టి ఉన్నాడంట. చూడండి, మన దేవుడు ఎలాంటి వాడంటే గొప్ప జ్యోతిర్మయుడు. మనల్ని ఒక దీపంగా పెట్టాడంటే మామూలు విషయం కాదండి. నీ కుటుంబంలో నువ్వు ఒక దీపంగా ఉన్నావు. యు ఆర్ గోయింగ్ టు షైన్. చూడండి, దీపము ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకుంటా అంటారు కదా. మరి దీపము ఉన్నప్పుడు మనమంట గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మనము దీపంగా ఉన్నప్పుడు మన కుటుంబాలు కూడా స్థిరపరచబడతా ఉంటాయంట. అందుకే యు ఆర్ గోయింగ్ టు షైన్ అని దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం సెలవిస్తూ ఉంటున్నాడు. నీ దీపాలను కాపాడుకుంటూ ఉండాలి. అందుకే లూకాసు వార్త 12:35 ఏముందంటే, నీ దీపాలు వెలుగనిస్తూ ఉండాలి, దాన్ని ఆరిపోకుండా చూసుకోవాలని చెప్తా ఉంటున్నాడు. 1000 సంవత్సరాల క్రితం గ్రీస్ దేశంలో ఒక ఒలింపిక్ గేమ్స్ ఎలా ఉంటుందో, ఒక గేమ్లో వారికి ఒక పోటీ ఉంటుంది. ఏంటంటే టార్చెస్ పట్టుకోవాలి. అప్పుడు లైట్ లేదు కాబట్టి టార్చెస్లో దీపాలను పెట్టేవారు అనమాట. అయితే ఆ రేస్లో, ఆ పరుగు పందెంలో ఎవరైతే ఆ టార్చ్ని పట్టుకొని దీపం ఆరిపోకుండా ఫస్ట్ వస్తారో వారు గెలిచినవారు. అయితే చాలాసార్లు కొంతమంది ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేసి దీపాలు ఆరిపెట్టుకుంటారు. దీపాలు ఆరిపోతూ ఉంటాయి, గాలికో, వర్షానికో, ఎండకో మరి ఆరిపోతూ ఉంటాయి. అటువంటి సమయంలో వారు ఎంత ఫస్ట్ వచ్చినా కూడా వారు ఓడిపోయిన వారి కిందే లెక్క కట్టేవారు. అందుని బట్టి దీపం ఆరిపోకుండా వర్షం వచ్చినా, గాలి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ దీపాన్ని కాపాడుకుంటూ ఆ రేస్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వారు గెలిచిన వారంట. సిమిలర్లీ మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనకు ఒక దీపాన్ని పెట్టి ఉన్నాడు. ఆ దీపం ఆరిపోకుండా మనం చూసుకుంటూ ఉండాలి. దేవుడు మన ఆత్మనంట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ ఆత్మను మనము బలపరుస్తూ ఉండాలి. దేవుని వాక్యంలో, ప్రార్థనలో, దేవునిలో ఉండేవారు ఎప్పుడు దీపాలుగానే ఉంటారు. దేవుడు నీతి సూర్యుడు అండి. ఆయన యొక్క మహిమ తేజో మహిమ. మరి అటువంటి వెలుగులో ఆయన ఉంటున్నాడు. జ్యోతిర్మయుడగు దేవుడు. మరి అటువంటి వెలుగు దేవుడు నీకు దయచేయబోచున్నాడు. నీ వెలుగుని బట్టి నీ కుటుంబం స్థిరపరచబడుతుంది, దేశం స్థిరపరచబడుతుంది, నీ తర్వాత నీ కుటుంబీకులు దీవించబడతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ దీపాన్ని వెలుగునిస్తూ ఉండండి. దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తున్నట్టుగా గాడ్ is going to light you up today and may you be a blessing to your family and to the nation. చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, అయ్యా లోకానికి వెలుగు అయిన దేవా, మమ్మల్ని వెలిగిస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా దీపము వెలిగించినప్పుడు మంచం కింద, కుంచం కింద పెట్టారు. అయ్యా నాయన, లోకం అందరికీ వెలుగునిచ్చేలాగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి యేసయ్యా, మేము ఈ లోకానికి జ్యోతులుగా మేము ఉన్నాము నాయన. మేము ఈ జ్యోతిని, ఈ వెలుగును మేము ఆరిపోకుండా నాయన మమ్మల్ని మేము నాయన కాపాడుకుంటూ మాకు నేర్పించమని, అలాగే నాయన మా జీవితాల ద్వారా నాయన మా కుటుంబీకులు స్థిరపరచబడతారని, ఈ యొక్క దేశాలు కూడా నాయన స్థిరంగా ఉంటుందని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు విన్న వాగ్దానం బట్టి మీతో దేవుడు మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఐ ఆమ్ గోయింగ్ టు బీ ద లైట్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ బీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ టైం. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.